హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో మీరు వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటారు కదా ఫ్రెండ్స్. అయితే అలా వాట్సాప్లో స్టేటస్ పెట్టినప్పుడు ఏంటంటే స్టేటస్ అనేది అప్లోడ్ కావడం లేదా. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఓపెన్ చేశాక ఇప్పుడు నేను ఒక స్టేటస్ పెట్టాను అనుకో. ఇప్పుడు ఏదైనా ఒక స్టేటస్ పెట్టాను. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా ఒక స్టేటస్ పెట్టాను. ఇలా స్టేటస్ పెట్టాక ఇక్కడ చూడండి సెండింగ్ అని ఉండి ఇలానే ఉండిపోతుంది అన్నమాట. ఇలానే ఉండిపోతుంది, లేదంటే స్టేటస్ అనేది సెండ్ అవ్వదు. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో దాని ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పబోతాను. ఫస్ట్ మొబైల్ డేటా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. అయితే కొందరి దగ్గర ఏంటంటే ఇట్లా వాట్సాప్ స్టేటస్ అయితే ఇలా సెండ్ కాదు, ఇలా పడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, కుడ్ నాట్ సెండ్ అని పడిపోతుంది అనమాట. ఓన్లీ మొబైల్ నెట్వర్క్ ఆన్లో ఉన్నా కూడా ఇలా జరుగుతుంది అనమాట, ఓకేనా. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి, యాప్స్ అని టైప్ చేయండి. ఇలా యాప్స్ అని టైప్ చేశాక ఇక్కడ మనము ఓపెన్ చేసుకోవాలి, మేనేజ్ యాప్స్లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళినాక వాట్సాప్ని మీరు ఇట్లా సెర్చ్ చేయండి. వాట్సాప్ ఇలా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసుకున్నా వస్తుంది, లేదంటే మీకు ఇలా రావట్లేదంటే ఇలా కస్తి ఉంది ఇలా వస్తలేదంటే మీరు సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు కదా, ఈ వాట్సాప్ పైన ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేయండి, మీకు ఇట్లా కూడా వస్తుంది అన్నమాట. అయితే నేను ఇప్పుడు అలా ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, యాప్స్, యాప్ మేనేజ్ యాప్స్, ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసుకుంటున్నా. అయితే ఇలా వాట్సాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వాట్సాప్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాటా యూసేజ్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, డాటా యూసేజ్ అని. ఇక్కడ డాటా యూసేజ్ కాడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, డాటా యూసేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ డాటా అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది డిసేబుల్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే మీరు బ్యాక్గ్రౌండ్ డాటా అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకున్నాక మీరు బ్యాక్గ్రౌండ్ డాటా అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇంకా ఎనేబుల్ చేసుకున్నాక మీరు సింపుల్గా ఇలానే బ్యాక్ రండి, బ్యాక్గ్రౌండ్ డాటా ఎనేబుల్ చేసుకోండి. ఇలా వచ్చినాక ఇంకొక మెథడ్ కూడా ఇలానే చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసుకోండి, ఇంకొకసారి కూడా ఇట్లానే చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే స్టోరేజ్ అండ్ డాటా ఉంది కదా, ఇక్కడ నెట్వర్క్ యూజేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ యూజ్ లెస్ డేటా ఫర్ కాల్స్ అని ఉంది కదా, దీన్ని డిసేబుల్ చేసుకోండి. కిందికి వచ్చినాక ఒక సెట్టింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని, దీనిపైన క్లిక్ చేసినాక ఇది ఆటో రికమెండెడ్లో ఉంటుంది. అయితే మీరు బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి. ఇలా ఓకే పైన క్లిక్ చేయాలి సింపుల్గా ఫ్రెండ్స్. ఇలా ఓకే పైన క్లిక్ చేసి మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఏం చేస్తారంటే మొబైల్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి, స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసినాక మీ స్టేటస్ అప్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ అనేది సెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, స్టేటస్ అనేది సెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నా స్టేటస్ అనేది సెండ్ అవుతుంది. అయితే ఇలా సెండ్ అవుతుంది అనమాట. మీకు సింపుల్గా ఇలా స్టేటస్ అనేది సెండ్ అవుతుంది. ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా స్టేటస్ అనేది సెండ్ అవుతుంది. ఇంకా మీరు స్టేటస్ అప్లోడ్ చేసుకోవచ్చు వాట్సాప్లో, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ చూడండి, మీద కూడా స్టేటస్ సెండ్ అవుతుంది ఇక ఇలా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.